హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏషియా కప్కి సంబంధించిన ఇండియన్ టీమ్ స్క్వాడ్ డీటెయిల్స్ అండ్ శ్రేయస్ అయ్యర్ అప్డేట్స్ అండ్ ఇండియన్ టీమ్ స్పాన్సర్షిప్ గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను స్పోర్ట్స్ అప్డేట్స్ పైన ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఏషియా కప్ స్క్వాడ్ చూస్తే ఈసారి కొంతమంది మెయిన్ ప్లేయర్స్ అయితే స్క్వాడ్లో మిస్ అయ్యారు. సో వాళ్ళ కోసం సోషల్ మీడియా మొత్తం హల్చల్ జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఏషియా కప్ స్క్వాడ్. మనం ఏషియా కప్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా మిస్ అయిన ప్లేయర్స్ ఒకసారి చూద్దాం. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ అండ్ మొహమ్మద్ సిరాజ్ అయితే మిస్ అయిన మెయిన్ ప్లేయర్స్. సో దీనిపైన సోషల్ మీడియాలో చాలామంది బీసీసీఐ పైన అండ్ టీమ్ సెలెక్టర్స్ పైన ఫైర్ అయ్యారు. ఎస్పెషల్గా శ్రేయస్ అయ్యర్ కోసం. బికాస్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుండు అండ్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా క్రూషియల్ రోల్ ప్లే చేసిండు. అండ్ యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అ ప్లేయర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు ఐపీఎల్లో కూడా. సో దినేష్ కార్తిక్, వీరేందర్ సెహ్వాగ్, ఆకాష్ చోప్రా, సునీల్ గవాస్కర్ లాంటి ఎంతోమంది మాజీ ప్లేయర్స్ అయితే శ్రేయస్ అయ్యర్ కోసం ట్వీట్ చేసిరు. అండ్ శ్రేయస్ అయ్యర్ ఫాదర్ కూడా ఫైర్ అయ్యిండు టీమ్ సెలెక్టర్స్ పైన. వాట్ మోర్ షుడ్ శ్రేయస్ అయ్యర్ షుడ్ డూ టు కమ్ ఇన్ టు ద T20I స్క్వాడ్ అని ట్వీట్ చేసిండు. సో దీనిపైన ఇంతవరకు టీమిండియా సెలెక్టర్స్ అయితే రియాక్ట్ అవ్వలే. బట్ జైస్వాల్ విషయంలో మాత్రం టీమ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రెస్ మీట్లో ఇట్స్ అన్ఫార్చునేట్ టు మిస్ యశస్వి జైస్వాల్ అండ్ ప్రతి టోర్నమెంట్లో ఒక మంచి ప్లేయర్ మిస్ అవుతాడు, అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి ఒక ప్లేయర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పిండు. అండ్ అదర్ సైడ్ మొహమ్మద్ సిరాజ్ చూస్తే సిరాజ్కి రెస్ట్ కావాలి, సో రెస్ట్ ఇచ్చినామని చెప్పిండు అజిత్ అగర్కర్. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం శ్రేయస్ అయ్యర్ ఈస్ గోయింగ్ టు బి న్యూ ఇండియన్ టీమ్ ఓడిఎస్ కెప్టెన్. ఎందుకంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గారు విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ని 2019 నుండి గ్రూమ్ చేసింది ఫ్యూచర్ ఇండియా క్యాప్టెన్సీ కోసమే అని చెప్పిండు. సో చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ అకార్డింగ్ టు క్రికిన్ఫో అప్డేట్స్ శ్రేయస్ అయ్యర్ అయితే 99.9% క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ ఓడిఎస్ టీమ్. సో దీనిపైన విరాట్ కోహ్లీ రోల్ చాలా ఉంది అండ్ విరాట్ కోహ్లీ ఫ్యూచర్ కోసం చాలామంది ప్లేయర్స్ని గ్రూమ్ చేసిండు అని ఎంఎస్కే ప్రసాద్ గారు న్యూస్ స్ప్రెడ్ చేసారు. సో ఇదే ఫ్రెండ్స్ శ్రేయస్ అయ్యర్కి సంబంధించిన అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఈసారి ఏషియా కప్లోకి యాడ్ అయిన న్యూ ప్లేయర్స్ చూస్తే జితేష్ శర్మ అండ్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా పైన సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. హర్షిత్ రాణా ఇండియన్ టీంలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా సరే గౌతమ్ గంభీర్ చాలా ఛాన్సెస్ ఇస్తుండు అని. అండ్ అదర్ సైడ్ జితేష్ శర్మ చూస్తే జితేష్ శర్మ ఈసారి ఐపీఎల్లో ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు కాబట్టి ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ జితేష్ శర్మ మళ్ళీ టీంలో ప్లేస్ తెచ్చుకుండు. అండ్ నెక్స్ట్ మనం టీమిండియా స్పాన్సర్షిప్ గురించి చూస్తే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ పైన బ్యాన్ చేసింది. సో ఇండియన్ టీమ్కి లాస్ట్ 10 yearsగా మెయిన్ స్పాన్సర్స్ లైక్ ఓపో, బైజూస్, సహారా అండ్ Dream11. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన వన్ ఆఫ్ ది యాప్స్లో Dream11 ఒకటి. Dream11 బ్యాన్ అయింది కాబట్టి ఇండియన్ టీమ్కి ఇప్పుడు ఏషియా కప్లో మెయిన్ స్పాన్సర్ లేడు. సో ఈసారి ఏషియా కప్కి ఇండియన్ టీమ్ వితౌట్ స్పాన్సరే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి ఏషియా కప్ స్క్వాడ్ చూస్తే సూర్యకుమార్ యాదవ్ as కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అండ్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ, శివం డుబే, సంజు శాంసన్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు. ఇదే ఫ్రెండ్స్ ఏషియా కప్ మెయిన్ స్క్వాడ్. ఈసారి ఏషియా కప్ స్క్వాడ్ మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. అండ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ అవ్వాలో లేదో కామెంట్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.